సమరసానంద శ్రీ ఆకులలింగయ్యారే రాజయోగి సద్గురు ప్రభు మహారాజుకు జై. దయచేసి సభలో మాట్లాడుకోవాలి అనుకున్న వాళ్ళు పక్కకి వెళ్ళి మాట్లాడుకోండి. ప్రతి గురువు మాట్లాడేటప్పుడు కూడా నిశ్శబ్దం పాటించాలమ్మా. ఒకరు మాట్లాడితేనేమో నిశ్శబ్దము, ఒకరు వాళ్ళు కూడా ఎంతో దూరం నుంచి 4 మాటలు చెప్పాలని వస్తారు. వాళ్ళని కూడా మనం గౌరవించాలి. కాబట్టి మనం వాళ్ళకి ఇచ్చే దక్షిణ ఏంది? మౌనము. మీరు ఫస్ట్ మౌన దక్షిణ ఇవ్వండి, తర్వాత మీకు అప్పుడు ఆ బోధ అనేది అబ్బుతుంది. 4 ముక్కలు వాళ్ళు చెప్పినప్పుడు చెవులో వేసుకోవడానికి ఏం బాధ? ఇంట్లో చెప్పుకుంటారు కదా ముచ్చట్లు. జై సద్గురు ప్రభు మహారాజుకి. అమ్మ, ఇప్పుడు ఈ గురువు గారు కనిగిరి నుంచి వచ్చారు. కనిగిరి అవతల, కనిగిరికి 30-40 కిలోమీటర్లే ఉంటుంది. అక్కడి నుంచి పాతపాడని కనిగిరికి అవతల నుంచి వచ్చారు వారు. అంటే దాదాపు 400 కిలోమీటర్ల నుంచి వారు వచ్చారు. మరి 400 కిలోమీటర్ల నుంచి వారు వచ్చి అక్కడ నిల్చుంటే మనం ఇక్కడి నుంచి ఇక్కడేగా వచ్చింది. మహా అంటే 2-3 కిలోమీటర్లకు 5 కిలోమీటర్లు. ఒక్క మాట శ్రద్ధగా వింటే వారి ప్రయత్నం, వారంత కష్టపడి వచ్చినందుకు గురువు గారి మీద మన మీద అభిమానంతో వచ్చినందుకు అసార్థకత అనేటువంటిది చేయకూడదు. ఓకే, జై ఇతర సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. ఇంకొకటి ఏంటంటే, ఈ అయ్యగారు 40 ఏళ్ల కింద పాండురమ్మ గారితో చాలా అనుభవం. అమ్మగారు అది నేను చెప్తాను, మాది కూడా మీరు చెప్తే ఎట్లా, మేమితో మమ్మల్ని చెప్పుకొని. సరేనా? జై సద్గురు బ్రహ్మ మహారాజుకి. వేదికను అలంకరించినటువంటి కార్యకర్తలకు, అలాగే వేదిక పైన ఆశీలైనటువంటి పరిపూర్ణ భావజ్ఞులైనటువంటి పెద్దలకి, అలాగే ఈ సభకు హాజరైనటువంటి గురువరేణ్యులకు, భక్తులకు అందరికి కూడా మా యొక్క హృదయపూర్వక ద్వాదశ నమస్కారములు. అమ్మగారు చెప్తున్నది, దాన్ని ఆఫ్ చేసి నేను చెప్తున్నాను. ఏంటంటే, పాపయ్య అయ్య గారు అట్లాగే సత్యనారాయణ అయ్య గారు వాళ్ళు మాకు బాగా, అంటే 30-40 సంవత్సరాల మాట ఉండేది. వాళ్ళు బాగా పరిచయము. ఎందుకంటే ఆ రోజుల్లో ఇక్కడ నేను బట్టల వ్యాపారం వచ్చున్నాను, తర్వాత ఇక్కడ ఇటుక కార్ఖానాలు పెట్టున్నాము. ఇక్కడ ఏ పూజలు, చిన్న పూజలు జరిగినా కానీ, ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి, అప్పుడు ఫోన్లు లేవు. మామూలుగా సైకిల్ ఇచ్చి, మోటార్ సైకిల్ ఇచ్చేసి పాండరమ్మ గారు ఇక్కడ పోయి తీసుకురమ్మన్నది. మర్రూరు, గోరింకలపల్లి ఆ ప్రాంతంలో నేను వ్యాపారం చేస్తున్నాను అక్కడి నుంచి వచ్చేసి. కాబట్టి ఇక్కడికి వచ్చి ప్రతిసారి కూడా మళ్ళీ అక్కడక్కడ గృహప్రవేశాలకైతేనేమి, పెళ్ళిళ్ళకైతేనేమి, ఏదన్నా ఫంక్షన్లకైతేనేమి, అట్లాగే ఈ యొక్క మిల్లులు ఓపెనింగ్లకైతేనేమి మేము గీత పెట్టేవాళ్ళం అందరికి వాళ్ళతోటి. కాబట్టి ఆ పరిచయాలు మాకు ఎక్కువ ఉన్నాయి. కొంతమందికి తెలిసేది, కొంతమందికి తెలియదు. కాబట్టి ఆ మూలకంగా మేము ఒక వాస్తవంగా చెప్పాలంటే, ఈ ఏరియా మాకు ఆధ్యాత్మికంగా ఒక పుట్టినిల్లు. మాకు ప్రకాశం జిల్లా, మా ఊరు గురురాజుపేట, అక్కడ మాకు ఈ శరీరాన్ని నరపుటగ్గా పుట్టిస్తే, ఇక్కడ గురుపుటగ్గా నేను పుట్టినందుకు ఏరియా వస్తేనే మనసు చాలా ఆనందంగా ఉంటుంది. కారణం ఏంటంటే, ఇక్కడి నుంచి ఆ గురు ప్రసాదాన్ని అందుకొని, ఆ ప్రసాదము గురుదీవులు అందుకొని, ఆ దీవుళ్ళు మహా సఫలీకృతమైనయని పెద్దలైనటువంటి వారు అబ్బాస్ నాయన గారు, అట్లాగే కృష్ణమూర్తి నాయన గారు వాళ్ళు వచ్చున్నారు. వాళ్ళు మనస్ఫూర్తిగా చాలా బాగుంది, ఆశ్రమం బాగుంది, మీ శిష్యవర్గం బాగుందని వాళ్ళ నోటి నుంచి అన్నప్పుడు మాకు చాలా సంతోషంగా ఉండేది. కాబట్టి ఈ ప్రసాదం ఎక్కడిది? ఈ ఏరియా నుంచి తీసుకుపోయినటువంటి గురు ప్రసాదము. అది 3 పూలు 6 కాయలుగా అయినాదని చెప్పడానికి ఇది నిలువెత్తు విషయం. అట్లాగే గురువు సాన్నిధ్యానికి రాకముందు దైవం ఎవరికి అర్థం కాదు. గురువు దగ్గరికి వచ్చిన తర్వాత ఈ గురు పుట్టటము మహా అదృష్టము. అందులో ఈ సాంప్రదాయకంలో మనం ఉండటము మహా అదృష్టము. ఎందుకంటే ఒక చిన్న విషయము, భోజరాజు ఆస్థానంలోకి ఒక అతన్ని కాళ్ళు చేతులు కట్టి పడేసి తీసుకొచ్చాడు, పడేశారట. వీడికి ఏ శిక్ష వేయాలంటే, ఏం చేసిందయ్యా తప్పు అంటే, ఏం లేదు, గురు పూజకి వెళ్తా ఉంటే ఆ పోయే వాళ్ళని అందరినీ ఏవగింపుగా మాట్లాడతాడు, అంటే ఎక్కిరిస్తాడు, వాటికి ఆటంకాలు కలిగింపజేస్తారు, వాడు రాకపోవటమే కాకుండా వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంటారు. ఒక సంగీతం అంటే గిట్టదు, ఒక పాటలు అంటే గిట్టదు, ఒక ఆధ్యాత్మికం అంటే గిట్టదు. కాబట్టి వీడికి ఏ శిక్ష వేయాలా అని అంటే, అప్పుడు భోజరాజు గారు సరే ఏ శిక్ష వేయాలనో ఆ కవులకు ఆదేశిస్తే, కవులు చూసి వానికి ఏ శిక్ష లేదండి అన్నాడంట.
అప్పుడు కాళిదాసు గారు లేచి, వాడికి ఎందుకండి శిక్ష, కన్నులుండి కూడా చూడలేనటువంటి వాడు గుడ్డివాడు అయ్యాడు, నోరుండి కూడా భగవద్నామ స్మరణ చేయనటువంటి వాడు అయ్యాడు, మోగవాడు అయ్యాడు, కాళ్ళుండి కూడా ఆశ్రమాలకు దైవ సాన్నిధ్యానికి నడవలేనటువంటి కుంటివాడయ్యాడు, వాడికై వాడే వేసుకున్న శిక్ష, వాడికి శిక్ష ఎందుకు అన్నాడంట. కాబట్టి ఈ రూట్లో మనం ఆలోచన చేస్తే మనం అందరం కూడా ఎంత గొప్ప వాళ్ళమో, మానవ జన్మ గొప్పదని చెప్పారు మహానుభావులందరూ కూడా. అది గ్రంథస్థ రూపేణ ఆధ్యాత్మిక విషయంలో తెలిసినటువంటి విషయం, తెలుసుకున్నటువంటి విషయమే. ఇప్పుడు దాకా కూడా పెద్దలు తన స్వరూపాన్ని గురించి, ఆ స్వరూపం యొక్క స్థాన స్వరూప స్వభావ లక్షణాల గురించి ఆ గుర్తులు మనకు బాగా ఇచ్చారు. ఇప్పుడు దాకా విన్నారు, మీరు తెలుసుకున్నారు. నేను కూడా అదే అందాం అనుకున్నాను. ఏంటంటే వాస్తవంగా కూడా ఒక డ్రామా వేసినప్పుడు ఏం చేస్తారంటే, ముందు పాట పద్యాలు రానిటువంటి వాళ్ళని ముందు పెడతారు. ఎందుకంటే వెనక బాగా పాడేవాళ్ళు ఉన్నారు, మంచిగా చెప్పేవాళ్ళు ఉన్నారు అన్నప్పుడు నిలబడతారు జనాలు. అట్లా కాకుండా మన బోధలోకి వచ్చేసరికి ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళు, పండినటువంటి వాళ్ళు, పూర్ణులైనటువంటి వాళ్ళు, మహా పెద్దలు, గంటలు గంటలు చెప్పగలిగినటువంటి వాళ్ళకి ఇస్తున్నాం మన అవకాశం. వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇదే మాట నేను ఒకసారి సత్యమయ్య గారి ఆధ్వర్యంలో, నాయన గారి ఆధ్వర్యంలో అంటే, నాయన పంచదార చిలక ఆడ తీసుకొని కొరికినా కానీ ఏ భాగం తీసుకుని కొరికిన తీయంగా ఉంటుంది, నువ్వు చెప్పే ఏమి ఇబ్బంది లేదులే, వాళ్ళు చెప్తే వాళ్ళకే ఉంటుంది, నీ చెప్తే నీకే ఉంటుందని వారి సభలో ఒకసారి ఈ విషయం కూడా జరిగింది మాట్లాడినప్పుడు. కాబట్టి మేము అనేది స్టార్టింగ్లోనే ఇక్కడ నేర్చుకున్న ఉపమానాలు, ఇక్కడ నేర్చుకున్న బోధే మాకు ఇప్పటికి కూడా వాస్తవంగా చిన్న చిన్న ఉపమానాలు ఏంటంటే, సభలోకి రాగానే పెద్దలందరూ చెప్పారు కదా, ఇక మేము చెప్పేది ఏమున్నది, ఒక బ్రాహ్మణుడు భోక్తాగా కూర్చున్నాడట. భోక్త అంటే మీ అందరికీ తెలుసు, దాదాపు పూర్తిగా భోంచేసిన తర్వాత బాగా కడుపు నొప్పి వచ్చేసిందంట. కడుపు నొప్పి వచ్చిన తర్వాత బాగా అటు ఇటు పొరలాడుతూ, ఏమైనా కడుపు నొప్పి వచ్చినది కొంత వామపాస పెట్టానంట. వామపాస పెడతానయ్యా, వేసుకో పోద్దులే, అదేందిలే అన్నాడంట. వామపాస పెట్టినట్టు వెళ్తుంటే ఇంకొద్దిగా తినకపోయినానంట. కాబట్టి అన్ని విధములుగా అన్ని రకమైనటువంటి బోధను అవగాహన చేసి పూర్తిగా మనందరికీ అర్థమయ్యే రూట్లో నాయన గారు చెప్పారు. ఏదైనా గురువు దగ్గరికి చేరక మునుపు మనకు అర్థం కాదు భగవత్ నిర్ణయం. అందుకనే అపరోక్షం అవునే మనుజులకు పరోక్షం పైన బయలు గురుకృప లేకన్, అపరోక్షం అవును మనుజులకు పరోక్షం పైన బయలు గురుకృప కలుగా, కీలిదే లేని ఎరుకతా తొలగా, విపరీతము బుద్ధి విడిచి నీవిప్పుడు ఉపచారములు చేయుచుండుము గురునికి. ఈ విపరీతము బుద్ధి అంటే పాత వాళ్ళకం, దైవ నిర్ణయాన్ని తెలుసుకోలేనప్పుడు ఏ చేష్టాలు అయితే చేశామో, నాయనగారు కృష్ణమూర్తి నాయన గారు ఇప్పుడు దాకా చెప్పారు, ఈ స్నానం చేస్తే ఈ శరీరానికి మోక్షం వచ్చే పని అయితే ఇంక స్నానం చేస్తే కూర్చోరు అందరూ, ఇంక మోక్షం వచ్చింది లేనట్లుగా. ఏది తెలుసుకుంటే ఇంక తెలుసుకోవాల్సినటువంటిది లేదో దాన్ని తెలుసుకున్నట్లయితే ఆ విపరీతమైన బుద్ధులు పోతేనే దాన్ని తెలుసుకోగలుగుతాం. ఆ విపరీతమైన బుద్ధులు ఇంకా చెప్పాలంటే కలుష్మికంగా ఇంకా సంధ్యావందనాలు, ఈ ధ్యానాలు, తపస్సులు, యోగాలు, అట్లాగే అనిమ గరిమ లగిమ మహిమ ప్రాప్తి ప్రాకం ఈశత్వం వశత్వం అనబడేటువంటి సిద్ధులు కొంతవరకు నేర్చుకొని దాంట్లో ఏదో ఉందనబడేటువంటిది కాకుండా మన పరిపూర్ణ భావంలో ఉండబడినటువంటి విషయాలు కలుష్మికంగా తెలుసుకున్నప్పుడు, ఇది ఇప్పటిది కాదండి, వాస్తవంగా ఈ బోధ సనాతనం నుంచి ఉందని మనకు కృష్ణ రుక్మిణిలో కూడా రుజువు అయింది. కృష్ణ రుక్మిణి అని అనగానే నారాయణయ్య గారు వాక్ గుర్తొస్తుంటాడు, ఎక్కువ విషయాలు బాగా చెప్తుంటారు. 64వ శ్లోకంలో కృష్ణ రుక్మిణి సంవాదంలో 1వ అధ్యాయంలో 64వ శ్లోకంలో, కాంచన నవరత్న కలిత నిర్మితమైన మేడలున్నవి నీకు మెలగుటకును అంటే, సాందీప్ మహర్షి దగ్గర 12 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత ఒకసారి సెలవు తీసుకొని కృష్ణ పరమాత్మ ఒకసారి ఇంటికి వచ్చిన తర్వాత రుక్మిణి అమ్మగారు అడుగుద్ది. అడిగినప్పుడు సమాధానం చెప్తున్నాడు, నీకేం కావాలా, ఎందుకు, ఇవన్నీ ఉన్నాయి కదా. కాంచన నవరత్న కలిత నిర్మితమైన మేడలున్నవి నీకు మెలగుటకును, బంగారు అంతఃపురాలు ఉన్నాయి, కాంచనం అంటే బంగారు, అంతఃపురాలు ఉన్నవి నువ్వు మెలగుటకు. వెళ్ళలేని భూషణ విధతులున్న విధాల్ప, ఆభరణాలు కోకొల్లగా ఉన్నాయి. వెళ్ళలేని భూషణ విధతులున్న విధాల్ప, కనకాంబరములాది గలవు కట్ట.
బంగారు జరీచీరలు ఉన్నవి నువ్వు కట్టుకోవడానికి. అంతేకాదు లీలకు హంసతూలిక పాన్పులున్నవి, పోయుటకు సుగంధములు గలవు, అష్టభార్యలలో నీవు పట్టంపు రానివై పరుగుచుంటివి. అంతేకాదు చెలులు పెక్కండ్రు గలరు నీకు సేవ చేయ, కూర్మి సంతతి గలదే మికుదువ నీకు, ఇంతకంటెను మోక్షం వదెక్కువగున రుక్మిణీ. ఆ మహాతల్లి అట్లా ఒప్పుకోలేదు. మహానుభావా, రావుడు ఆ వాసుదేవుని తెలివిజయు రుక్మిణీ దేవి పలికే, ఓ పుండరీకాక్ష ఇవి ఎల్ల వచ్చినప్పుడు తెచ్చినామా, పోవున్నప్పుడు పుచ్చిన ఒక్కైన గొంచు పోవుట లేదెంచి చూడ, సర్వంబు మధ్యనే సంభవం బయ్యే సర్వంబు మధ్యనే సమసిపోవు, గోచి మాత్రం పైన గొంచు పోవుట లేదించి చూడ అని నిత్యమైనటువంటి సత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి పదవి తెలుపు జలజనాభా. ఆ నిత్యమైంది ఏదో, ఆ శాశ్వతమైంది ఏదో, సత్యమైంది ఏదో ఏది తెలుసుకుంటే ఈ యొక్క మోక్షము, జనన మరణ రాహిత్యమైనటువంటి మోక్షము దొరుకుతుందో దానికోసమే మీరు పోయి ఉంటారు స్వామి. అందరూ దేవదేవుడని, తల్లివి తండ్రివి వల్లభుడివి బాంధవుడు అని మిమ్మల్ని కొలుస్తూ ఉంటే మీరు అక్కడికి పోయి 12 సంవత్సరంలో ఎనలేని సేవ చేసి అన్నీ తెలుసుకొని వచ్చారంటే అది ఎంత మహత్తరమైనటువంటిదో దాన్ని తెలపమన్నప్పుడు నిమిషార్ధంలో చెప్పినట్లుగా ఇంతకుముందు మన పెద్దలు కూడా చెప్పున్నారు. నిమిషార్ధంలో అర్థం చేసుకుంటుందంట. ఇప్పుడైనా నిమిషార్ధంలో మనం కనుక తెలుసుకోలేకపోతే, అందుకని ఒకసారి కృష్ణుని వేడుకున్నారట. ఎవరు? సప్త ఋషులు. ఎందుకు? వైకుంఠాన్ని చూపించమని. సరే, మామూలుగా మనం అంటాను కదా, అందరు కూడి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు అన్నట్లుగా. మరి సప్త ఋషులు వేడుకుంటే మాధవుడు రాడా? వచ్చాడు. ఏందయ్యా అంటే, ఏం లేదు స్వామి, మాకు వైకుంఠాన్ని చూపించమని అడుగుదామని మీ దర్శన భాగ్యం కోసం మేమందరం కూడా వేడుకున్నామంటే, నేను చూపిస్తాను కానీ మీరు చూస్తూ లేదు అయ్యా అన్నారంట. అదేంది స్వామి, మీరు చూపిస్తే మేము చూడమా? అయితే చూడండి అనంట. చూడంగానే మామూలుగా జనాలు ఏమనుకుంటారండి, వెన్న దొంగ అంటే ఎవరు? ఒక్కటి మీ వైపు నుంచి వెన్న దొంగ అంటే అమ్మా కృష్ణుడు. వెన్నే కదా దొంగది, కృష్ణుడు కాదు ఇక్కడ వెన్న దొంగ. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, ఈ కృష్ణుడు ఏదో మాయకాడు కదా, సరే ఏం చేస్తాడో ఏమో ఈయన పానీయకుండా పట్టుకుందామని ఆ 7 కలిసి దొడ్డి కట్టారంట. దొడ్డి కట్టినప్పుడు అప్పుడు ఆయన ఏమన్నాడు, ఇదో వైకుంఠాన్ని చూడు అని చెప్పేసి వాళ్ళు ఆ చేతుల సందులో నుంచి దూరి బయటికి వెళ్ళాడట. ఈ ఎటవండి కృష్ణుడు అని చెప్పేసి ఆయన ఎంట బయలు అడుగుతున్నారంట. అప్పుడు ఆయన అన్నాడట, వైకుంఠాన్ని వదిలిపెట్టి వైకుంఠ వాసుని ఎతుకులాడుతూ వచ్చారు మీరు, మీకు వైకుంఠం మీకు అర్థం కాదని చెప్పారంట. ఎందుకంటున్నానంటే, ఇప్పుడైనా గురుసే సుసూచనతో ఆ పరిపూర్ణాన్ని కనుక మనం ఆ మనసుకు హత్తుకోకపోయినట్లయితే ఎంత చెప్పినా కానీ మనం ఇంకా అద్వైతాన్ని, మాయను అంటే ఎరుకను, వాటికి ఇంకా నీరు నారు పోషించినట్లే అవుతుంది. అంటే మళ్ళీ పునర్జన్మకు హేతువయ్యే మార్గాలే ఉన్నాయి ఇవన్నీ కూడా. అట్లా కాకుండా ఆ పరమరహస్యాన్ని తెలుసుకొని బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటే ఏ బ్రహ్మము సత్యమైంది? నేననే బ్రహ్మమా, నేను అనని బ్రహ్మమా? దాంట్లో కొంచెం కేటగిరీ చేసుకొని మనం ముందుకు పోయి తెలుసుకున్నట్లయితే ఎప్పుడైతే కాబట్టి అదయ మార్గాన్ని నేను ఎందుకంటే వీళ్ళు అమ్మగారు టైం అయింది అంటామని ముందు ఇటు చూస్తూ ఉంటా. నాకు ఎక్కువ ఈ టెన్షన్ నాకు చెప్పాలనిపిస్తుంది. ఇంకా గురువులు ఉన్నారు, ఆ టెన్షన్ అనమాట అట్లా. అందుకని ప్రథమంగా గురువులు ఏం చెప్తారు, అయ్యా మేము ఉపదేశం ఇస్తాం కానీ హేయమైన వస్తువును నాకు సమర్పిస్తే మీకు ఉపదేశం ఇస్తాను అంటారు గురువుగారు. హేయమైన వస్తువు ఏదా అని ఒక చిన్న విషయం చెప్పింది. హేయమైన వస్తువు ఏదా, అది గురువుకు సమర్పిస్తే గురువుగారు కారణం ఇస్తానన్నాడు. ఏముందబ్బా హేయమైన వస్తువు అని చెప్పేసి ఇంటికి ఆలోచిస్తూ వచ్చినప్పుడు ఇంటి ముందు కుక్క ఉంటుంది. ఓహో ఇది కాదా పనికిరాని వస్తువా, నిన్ను గురువుకు సమర్పిస్తే నాకు ఉపదేశం ఇస్తాడట, మరి నువ్వేమంటావు అన్నాడు. ఇది ఎక్కడ న్యాయమయ్యా, నువ్వు వారం రోజులు ఇంటికి రాకపోయినా, డ్యూటీకి వెళ్ళి పొరుగురికి పోయి రాకపోయినా కానీ నేను కాపలా ఉంటుంటుని, నా మీద నాకున్నటువంటి విశ్వాసం నీకు లేకపోయినా నా మీద, నీకంటే హేయమైన వస్తువు ఇంకేముందని చెప్పిందంట.
ఓహో కుక్క కూడా నన్ను హేయమని వస్తావు, నన్ను పనికిరాని వానిగా చూసిందా అని అనుకొని తర్వాత రాత్రికి భోజనం పెట్టేటప్పుడు భార్యని అడిగిండంట, ఏమే నాకు లోకం నువ్వేను, నిన్ను గురువుకు సమర్పిస్తే గురువుగారు నాకు ఉపదేశం ఇస్తాడట అని అంటే ఆమె, ఇది ఎక్కడ న్యాయమండి, అనంతమ్మల ప్రేమలు కొంచెం దూరం చేసుకొని ఇంటి పేరు మార్చుకొని గోత్రం పేరు మార్చుకొని ఆ ఇంటి భ్రమలు తీసేసి అన్నీ నీవే పోషకుడు అని నీ ఇంట నట్టింట దీపం పెట్టిన దిక్కు నేనయ్యి అన్ని విధాల నేను నీకు సహచరులుగా ఉన్నప్పుడు నన్నే పనికిరాంది అన్నట్టువా అని నువ్వే పనికిరాని వాడివని చెప్పిందంట. ఓహో భార్య కూడా నన్ను పనికిరాని వస్తువుగా భావించిందా, సర్లే అనుకొని ఉదయాన్నే బయటికి పోతాం కదా డబ్బా తీసుకొని ఆ పని పూర్తి చేసుకున్న తర్వాత మలాన్ని అడిగిండంట. ఇక్కడ మలం మీద కుక్క మీద ఆపాదించి చెప్పడం జరుగుతుందండి, వాటికేమో మాటలు లేవని మనందరికీ తెలుసు, దాని మీద ఆపాదించుకొని చెప్పడం జరుగుతుంటుంది. అప్పుడు అది అన్నదంట, నువ్వు పనికిరాని వస్తువు, ఈయన అన్నాడట, నువ్వు పనికిరాని వస్తువు నిన్ను గురువుకు సమర్పిస్తే గురువుగారు నాకు కారణం ఇస్తాడట, నువ్వేమంటావంటే ఇది ఎక్కడ న్యాయమండి, ఒక అర్ధగంట 30 గంట ముందు అన్నపూర్ణ మంత్రం చదువుకుంటువి, ఆ తర్వాత వచ్చేసి అన్నీ నేనేం చెప్పేసి సెగలపోగలుగా ఉన్న నిన్ను కళ్ళద్దుకొని నేను లేకపోతే బ్రతకనన్నట్లుగా నీ పొట్టలో పడేసుకుంటువి, నీ సావాసం బట్టబట్టి కదా నాకు ఈ గతి పెట్టింది, కాబట్టి నీ శరీరం ఇలాంటిది. ఇది ఎందుకంటే ఇది ఇప్పుడు చెప్పాల్సింది కాదు, ప్రథమంగా గురువులు చెప్తారు. ఎందుకు శరీర భావన మీద శరీరం మీద భ్రమలు తీసివేసి ఇంద్రియ సమూహం మీద విషయ గ్రహింపు తెప్పించి వీటన్నిటికి సాక్షిగా ఉండబడినటువంటి ఏదే అది నీవని చెప్పేసి ఆ తర్వాత నీవు కూడా పరిపూర్ణ పరబ్రహ్మానందు లేనివాడమని చెప్పేసి చెప్పడం కోసం ఇది స్టార్టింగ్లో చెప్తారు పెద్దలు. సరే బోధ అంటే ఎందుకంటే ముందు ఇంకా ఉన్నారు కదా అని భావం నాకు ఇటు వస్తుంటుంది, మనసు చెప్పుకుంటాము టైం ఉన్నప్పుడు. సరే నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చినటువంటి దానికి చాలా సంతోషం. ముఖ్యంగా ఈ ఏరియా వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా చెప్పాలంటే మాకు ఒక స్త్రీ పుట్టింటికి పోతే ఎంత సంతోషిస్తుందో ఈ ఏరియాకి వచ్చినప్పుడు మన సాంప్రదాయకంలో బ్రహ్మనిద్ర అయ్య గారి యొక్క శిష్యుల్లో మా గురువుగారు ఒకరు, తర్వాత గుండా ఈశ్వరయ్య గారి దగ్గర చేరినారనేది నాకు తర్వాత తెలిసింది. వీళ్ళందరూ కూడా నాకు పరిచయస్తులే. అమీనాబాదు సైదయ్య గారు కానివ్వండి, మిట్టపల్లి సత్యమయ్య అయ్యగారు కానివ్వండి, తూడి నారాయణ రెడ్డి అయ్య గారు కానివ్వండి, మంచుకొండ పాపయ్య గారు కానివ్వండి. నేను అక్కడ కాపురం ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చేది, అయ్యో మీరు పెద్దలు మీరు నా దగ్గరికి వస్తారు ఏందయ్యా అంటే, అయ్యో అదేందయ్యా అట్టంటే అహంకారమే కదా, నువ్వు ఇస్తేవి నేను ఇస్తేవనేవాడు. కాబట్టి ఈ ఏరియాలో మనం ఇక్కడ వ్యాపారాలు చేస్తూ ఆ రోజుల్లో ఉన్నాం కాబట్టి రావాలనే భ్రమ ఉన్నది. 40 సంవత్సరాల నాటి మాట ఇది. నాయనగారు చనిపోయి ఇప్పుడు 33 సంవత్సరాలు బయలులో బయలయ్యి ఆ కార్యక్రమమే కదా మనం జరుపుకుంటున్నది. అప్పటి గుర్తులు చేసుకుంటూ మనసు మహానందంగా ఉండిపోయింది. చాలా సంతోషం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.